ఛానల్ వీక్షిస్తున్న పిల్లలు మీ అందరికీ వందనాలు. హృదయానికి సంబంధించి అనేకమైన విషయాలు మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. గతంలో అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా పరమదేవుడు తన గ్రంథంలో ఎన్నో విషయాలు హృదయానికి సంబంధించి రాయించాడు. ఒక విషయాన్ని మనము అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం నుంచి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయము 17 నుంచి మనము 24 వరకు చదువుకున్నప్పుడు అక్కడ ఒక విషయము హృదయానికి సంబంధించి రికార్డ్ చేయబడింది. హృదయాలోచనలు క్షమించబడే అవకాశం ఉంది అనే విషయాన్ని మనము ఆలోచించాం. జరుగుతున్నటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని బట్టి హృదయాలోచనలో క్షమించబడే అవకాశం ఉంది. అపోస్తులు తాను పనిచేస్తున్న దినాల్లో ఈ విషయాన్ని స్వయంగా వారి యొక్క నోటి ద్వారా ప్రకటించినట్లుగా మనము ఆలోచన చేయొచ్చు. 17వ వచనంలో ఇలాగ తెలియజేస్తూ ఉంటాడు. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడని సీమోను చూచి, గాడిలు చేసే సీమోన్ అనే వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆ సీమోన్ అనే వ్యక్తి తన కన్నులకి ఆశ్చర్యకరమైనది ఒక గొప్ప సన్నివేశాన్ని తను చూసేశాడు. అపోస్తులు వచ్చేసేసారు, పేతురు యోహానులు. వారు వచ్చి అక్కడ వారి మీద చేతులు ఉంచగానే వారి పరిశుద్ధాత్మ పొందేసేసారు. ఆ సీను గాడివాడైనటువంటి సీమోన్ చూశాడు. సీమోన్ చూసిన వెంటనే తన యొక్క హృదయంలో ఒక దుర్మార్గపు ఆలోచన పుట్టేసింది. ఏంటో ఆలోచన అంటే, వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్నో వాడు పరిశుద్ధాత్మ పొందినట్టు నాకు అధికారం వీడి, ఈ అధికారం వీడని అడిగేసేసాడు. చూసేశాడు. చూసిన తర్వాత తన హృదయంలో ఒక ఆలోచన చేసింది, కపటపు ఆలోచన. అది నాకు కూడా కావాలి అనే ఒక ఆలోచనకు వచ్చేసేసాడు. అప్పుడప్పుడు క్రీస్తు సంఘాల్లో కూడా మనం ఆలోచన చేసినప్పుడు మనుషులకు కపటపు ఆలోచన చేస్తూ ఉంటారు. వారి హృదయం కపటంతో నిండిపోయి కొన్ని దుర్మార్గపు ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి అలాగే నడున్నటువంటి అపోస్తుల మీద ఆయన ఏం చేశాడంటే తను ద్రవ్యం పెట్టి ఆ యొక్క వరాన్ని సంపాదించుకోవడం కోసము తను ప్లాన్ చేస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో అపోస్తులు మాట్లాడే సంగతులు మనకు అర్థమవుతూ ఉంటాయి. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని సంపాదించుకున్న తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక మాట్లాడేస్తాడు. అంటే అపోస్తులు ఎదుట ఎప్పుడైతే ద్రవ్యం పెట్టేసి ఈ విషయాన్ని అడిగేసేసాడో అప్పుడు పేతురు అంటాడు, నువ్వు ద్రవ్యం పెట్టి వరాన్ని సంపాదించుకుందామని ప్రయత్నం చేశావు కాబట్టి నీ వెండి నీతో కూడా నశించింది కాక అనే విషయాన్ని మనము ఆలోచిస్తాం అనే మాట అపోస్తలుడైన పేతురు చెప్పేసేసాడు. అంటే నేడు క్రీస్తు సంఘాల్లో మనుషుల యొక్క వైఖరి ఎలా ఉంటుందంటే, లేదా తోటి సువార్థికుల పట్ల వైఖరి ఎలా ఉంటుందంటే, కాస్త వారి తగినటువంటి సంపదని ఆశ చూపించి వారికి తగినట్లుగా మనుషుల్ని తగినట్లుగా ఏం చేస్తుంటారంటే వారిని నడిపించుకుంటూ ఉంటారు. సభ్యుల సైతము సువార్థికుల అదే వైఖరి ప్రదర్శిస్తూ ఉంటారు. సువార్థికులు తోటి సువార్థికుల పట్ల కూడా అదే వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటారు. తమ దగ్గరటువంటి ఆస్తిని బట్టి కావచ్చు, తన దగ్గరటువంటి ఆ యొక్క సంపదను బట్టి కావచ్చు, లేదా తన దగ్గరటువంటి ఆ యొక్క గొప్ప స్థితిని బట్టి కావచ్చు, ఏం చేస్తుంటారంటే వారు ఏదో ఒకటి కొన్ని ఆ వస్తువు రూపంలోనో లేకపోతే డబ్బుల రూపంలోనో లేకపోతే మరొక రూపంలోనో ఆశ చూపించి మనుషులు ఏం చేస్తుంటారంటే తమ వైపు తిప్పుకోవడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ అపోస్తలుడైన పేతురు అలాంటి వ్యక్తి కాదు. డబ్బులు పెడితే ఆ డబ్బులు పెట్టిన వాళ్ళ వైపు తిరిగి మాట్లాడే టైప్ కాదు. తను ఏమంటుందంటే, నీ వెండి నీతో కూడా నశించుకోను కాక అనేసి దుర్మార్గం పని చేస్తున్నావు నువ్వు. నీ యొక్క హృదయమో దేవుని ఎదుట సరైనది కాదు. కాబట్టి నీ హృదయ ఆలోచన క్షమించబడే అవకాశం ఉంది, వెళ్ళి మార్చుకో నీ యొక్క హృదయ ఆలోచనని అని అపోస్తలుడైన పేతురు నేరుగా ఆ యొక్క గాడివాడైన సీమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాలను బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇటు క్రీస్తు సంఘాల్లో ఇటు సభ్యులు కావచ్చు, అటు సువార్థికులు కావచ్చు, దుర్మార్గపు బుద్ధితో, దుర్మార్గపు ఆలోచనలతో, కపటపు ఆలోచనతో, దుర్బుద్ధితో ఇలాగో ఆలోచనలు కలిగి దేవుని పని చేస్తున్నట్లయితే
అవి హృదయానికి మంచిది కాదు. అటువంటి హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. కాబట్టి ఆ యొక్క హృదయాలోచనలో, నీ హృదయం ఉన్నటువంటి ఆలోచనలో, బయటికి కనపడినటువంటి ఆ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆలోచనల్ని క్షమించబడే అవకాశం ఉంది. ఆ యొక్క హృదయాలోచనలో క్షమించబడే అవకాశం ఉంది. కనుక వెంటనే మార్పు పొందడానికి ప్రయత్నించాయి. ఒక రోజున ఇదే విషయాన్ని గాడివాడు అయినట్టు సీమోని చెప్పాడు. ఈరోజు పరమ తండ్రి తన గ్రంథం ద్వారా క్రీస్తు ప్రభు సంఘం ఉన్నటువంటి సువార్థికులకి ఈ యొక్క విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. అదేవిధంగా క్రీస్తు ప్రభు సంఘం ఉన్నటువంటి సభ్యులు సైతము ఈ విషయాన్ని పరమ తండ్రి తెలియజేస్తూ ఉన్నాడు. నీ యొక్క హృదయాలోచనలు ఎలా ఉన్నాయి? క్షేమకరంగా ఉన్నాయా? దేవునికి విరుద్ధంగా ఉన్నాయా? నీ యొక్క హృదయాలోచనలు ఎలా ఉన్నాయి? ఆరోగ్యకరంగా ఉన్నాయా? అనారోగ్యకరంగా ఉన్నాయా? నీ యొక్క హృదయాలోచనలు ఎలా ఉన్నాయి? దుర్మార్గంగా ఉన్నాయా? సన్మార్గంలో ఉన్నాయా? నీ యొక్క హృదయాలోచనలు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయా? చెడుగా ఉన్నాయా? ఆలోచన చేయి. ఒకవేళ నీ యొక్క హృదయాలోచనలో చెడుగా ఉన్నట్లయితే ఆ యొక్క హృదయాలోచనలో క్షమించబడే అవకాశం ఉంది కనుక అది ఎప్పుడంటే నువ్వు మారు మనసు పొంది నీ యొక్క హృదయాన్ని దేవునికి పవిత్రంగా నువ్వు కనపరుచుకున్నట్లయితే, దేవుని నీ యొక్క తప్పులు ఒప్పుకున్నట్లయితే నీ యొక్క హృదయాలోచనలు క్షమించబడే అవకాశం ఉందని గ్రహించి, ఒక రోజున గాడివాడి సీమోను ఎలాగైతే తను మార్పు చెందాడో అలాగూ నేను మనం ఇటువంటి ఆలోచన కలిగిన వారు మార్పు చెందాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ కొద్ది విషయాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. విని సహకరించిన మీ అందరికీ వందనాలు.